హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం బెండకాయ పులుసు కూర ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దానికి టమాటాలు, బెండకాయలు, అలానే ఉల్లిపాయలు కావాలి. ఫస్ట్ ఉల్లిపాయ, టమాటాని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు నూనె డివైడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అలా ఉంటే టేస్టీగా ఉంటుందన్నమాట. సిమ్లోనే ఉండాలి స్టవ్. 5 నిమిషాలు దాని మీద మూత పెట్టి 5 నిమిషాలు దాన్ని వేగనివ్వాలి. 5 నిమిషాల తర్వాత దానికి జీలకర్ర పొడి, అలానే ధనియాల పొడి ఈ రెండు వేసి తర్వాత కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత దీనికి గరం మసాలా పొడి, కారం, ఉప్పు తగినంత మీకు టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు. వేసుకుని ఇవన్నీ ఆ మిశ్రమానికి అంటే టమాటా ఉల్లిపాయ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అవన్నీ దాంట్లో మిక్స్ అవ్వాలి. ఆ పొళ్ళన్నీ టేస్టీగా ఉంటుందన్నమాట. సిమ్లోనే ఉండాలి స్టవ్. ఇలా కలుపుకున్న దీని మీద 5 నిమిషాలు మూత పెట్టేసి వదిలేసేయాలి. 5 నిమిషాల తర్వాత దీన్ని సిమ్లోనే ఉంచాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ డివైడ్ అయినట్టు కనిపిస్తుంది. అప్పుడు మనం బెండకాయ ముక్కల్ని ఆ మిశ్రమానికి యాడ్ చేసుకోవాలి. మసాలా మిశ్రమానికి ఇలా వేసిన బెండకాయ ముక్కల్ని కూడా మసాలాలో బాగా కలిసేలా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం చింతపండు రసం, నేను తీసుకున్నాను కదా ఇంతే చింతపండు రసాన్ని తీసుకోవాలి. ఆ గుజ్జుని యాడ్ చేయాలి. అలానే 2 గ్లాసుల నీళ్లు కూడా, అంటే నేను తీసుకున్న ఈ చిన్న గ్లాసు నీళ్లు 2 గ్లాసులు సరిపోతాయి. ఆ మిశ్రమానికి యాడ్ చేసేసి బెండకాయలు వేసాక మొత్తం చింతపండు పులుసు 2 గ్లాసుల నీళ్లు వేసాం కదా, బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకునే మిశ్రమాన్ని సిమ్లోనే ఉంచాలి. ఇది కూడా ఇప్పుడు దాని మీద మూత పెట్టి 5 నిమిషాలు వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే బెండకాయ పులుసు కూర రెడీ. మీరు కూడా దీన్ని టేస్ట్ చేసి కామెంట్ చేయండి. లైక్, సబ్స్క్రైబ్, షేర్ కూడా చేయండి మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.